సినిమా కేకా కేకా సినిమా కేకా చాలా బాగుంది సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్. సూర్య గారు రామ్ చరణ్ మధ్య సీన్స్ అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే ఫ్లాష్ బ్యాక్ చాలా మంచి అప్లాజ్ సార్. సార్ నిజంగా సార్ కంగ్రాట్స్ సార్. సార్ యాక్టింగ్ మాత్రం అదర్స్ యాక్టింగ్ మాత్రం గోల్ తీశారు సూర్య గారు. సూపర్ సార్. కార్ ఎక్కడ ఉంది సార్? సార్ మీ యాక్షన్ చాలా బాగుందని అంటున్నారు. మీకు మొత్తం సీన్స్ చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. అందరూ చూడండి సార్. సంక్రాంతి. ఓకే హ్యాపీ సంక్రాంతి. రైట్ సార్. రైట్ సార్. హైలైట్ సినిమాను హైలైట్ సినిమా. సంవత్సరాల నుంచి వెయిటింగ్ అన్న, 3 సంవత్సరాల నుంచి ఆకలి తీరిపోయింది అన్న. నా ఆకలి తీరిపోయింది. ఆ సినిమా ఈ సినిమా వచ్చినప్పుడు నా సినిమా ఎప్పుడు అని మస్తు వెయిట్ చేసిన. నా హీరో స్క్రీన్ కనపడ్డాడు చాలు. నాకు సంక్రాంతికి ముందే పండగ తెచ్చేసింది నా అన్న. జై చరణ్, జై జై చరణ్, జై చరణ్ అన్న. సూపర్ అన్న. నేను అనుకున్న తీరికంటే డబల్ ఉందన్న. సంక్రాంతికి పండగ ముందే ఇచ్చిన నాన్న. 3 సంవత్సరాల వెయిటింగ్. అందరు హీరోలు పండగ చేసుకుంటే నా హీరో పండగ నేను ఎప్పుడు చేసుకుంటాను. స్క్రీన్ కైనా వాడగడ్డాడు. 10వ తారీఖు వచ్చిండు పండగ. 14 అయితే నా 10కే ఇచ్చేసిండు. జై గణపతి, జై చరణ్, జై జై చరణ్. భారతీయుడు 3 రాగుంది బ్రో అంతా. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ చేంజ్ చేసినట్టు ఈ సినిమా ఉందన్న. చాలా బాగుంది సినిమా, మాత్రం చాలా బాగుందన్న సినిమా. ఆంధ్రప్రదేశ్ కి గేమ్ చేంజరు, ఇక్కడ ఒక గేమ్ చేంజర్ అన్న. లాగ్ అనేది ఏం లేదన్న, అది పాలిటిక్స్ కదా, అట్లా అనిపిస్తుంది అన్న. పాలిటిక్స్ అర్థం చేసుకుని అర్థమవుతుంది అన్న సినిమా. చాలా బాగుందన్న. ఆయన యాక్టింగ్ కూడా, ఎస్ఏ సూర్య కూడా యాక్టింగ్ చాలా బాగుందన్న. రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న. సినిమా మాత్రం బాగుంది. హిట్ పడింది అన్న, చాలా బాగుంది. కామెడీ అంత ఏం లేదన్న, బాగుందన్న సినిమా. సూపర్ హిట్. అంటే స్క్రీన్ ప్లే కూడా చాలా నీట్గా తీశాడు. స్క్రీన్ ప్లే చాలా నీట్గా ఉంది, బ్రహ్మాండంగా తీశాడు అన్న. సినిమా అయితే మస్తు ఉంది. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. హాలీవుడ్ రేంజ్ లో కాదన్నా, మనకి కావాల్సిన రేంజ్ లో ఉంది. మే మచ్చా మచ్చారా, ఏ మచ్చా మచ్చారా అన్నట్టే ఉందన్న. వద్దు ఎక్కువద్దు, సినిమాకి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. బ్రేక్ ఈవెన్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నా. 50,000 కోట్లు బ్రో. 50,000 బ్రేక్ ఈవెన్ అయితే చాలా గొప్ప. లైట్ బ్రో సినిమా ఏం లేదు అక్కడ. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది. భారతీయ 2 బ్రేక్ అవుతా. భారతీయ 2తో కంపేర్ చేస్తారేంటండి? గేమ్ చేంజర్ ఇస్ నాట్ భారతీయ 2. గేమ్ చేంజర్ ఇస్ గేమ్ చేంజర్. సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ హైలైట్, సెకండ్ హాఫ్ డబుల్ సూపర్ ఉంది. ఏ మూవీ వచ్చినా ఏంటంటే దాని కంక్లూజన్ ఏంటంటే, ఏ మూవీ వచ్చినా మాస్. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప వచ్చింది అనుకోండి, అది మాస్లా మనం భావిస్తున్నాం. అంటే ప్రతి మూవీకి రిజల్ట్ అనేది, కంక్లూజన్ అనేది మాస్లా మనం భావించొద్దు. ఒక్కొక్క హీరో ఒక్కొక్క కంక్లూజన్ వేయాలి. అంటే రాజమౌళి గారి డైరెక్షన్లో ఒకలా జరిగిద్ది మూవీ, శంకర్ గారి డైరెక్షన్లో ఇంకోలా జరిగిద్ది. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, ఇప్పుడు ప్రజలకి ఏదైతే యూటిలైజ్ అయిద్దో, ఏదైతే యూజ్ అయిద్దో, అదొక మంచి కాన్సెప్ట్తో మంచి మెసేజ్ తీసుకొచ్చాడు. అంటే ఒకటి మాత్రం ఫ్యాక్ట్ చెప్తున్నానండి, ఒక ఐపీఎస్ తలుచుకుంటే ఒక పెన్నుకున్న పవరు ఏదైనా చేయగలిగిద్ది.
అనేది రామ్ చరణ్ చూపించడం జరిగింది. అంటే ఒక పెన్ ఎడ్యుకేటెడ్ అంటే దేనికైనా ఏదైనా చేయొచ్చు, సమర్థత ఉంది. పెన్ ఈజ్ ఏ పవర్ అని చెప్పగలి. ఫైనల్గా ఏం చెప్పాడంటే ఓటు ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలి, చేసుకొని డబ్బులు మనం తిన్నా మనం తినకపోయినా ఎక్కడైతే న్యాయం జరిగిద్దో అక్కడ న్యాయం చేసుకోవాలి అని చెప్పి మెసేజ్ ఇచ్చాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కొంచెం పవన్ కళ్యాణ్ చూసినట్టు ఫీల్ అయితే పక్కా వస్తుంది. ఎందుకంటే 2014-2019లో తను సఫర్ అయిన ప్రాబ్లం అది క్లియర్గా అంటే కొంచెంగా మెన్షన్ చేశారు క్లియర్గా. పాలిటిక్స్కి ఎందుకు ఎంటర్ ఆ స్ట్రగుల్స్ ఏంటి అనేది చూపించారు. మోస్ట్ సాటిస్ఫాక్టరీ థింగ్ ఏంటంటే ఎక్కడ క్రింజ్ అనేది లేదు, ఎక్కడ డైవర్ట్ లేదు, స్టోరీ ఆన్ ది పాయింట్ ఉంటుంది, రప్ప పోతానే ఉంటుంది, ఎక్కడ డైవర్ట్ ఉండదు. జరగండి సాంగ్ ఎందుకంత హైప్ ఇచ్చారు నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ సెకండ్ హాఫ్లో అది వచ్చే టైమింగ్కి ఆ హై అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. జరగండి సాంగ్ ఎందుకు హైప్ ఇచ్చారు తమ్మని కూడా చెప్పాడు. ఆ సాంగ్కి స్పెషల్గా శంకర్ చెప్పాడని చెప్పేసి స్పెషల్గా తీయాలంటే తీసేసిన సినిమా కాదు, ఏదో తీయాలంటే తీసిన సినిమా కాదు, బిజినెస్ కోసం తీసిన సినిమా కాదు. పాయింట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి సినిమాలో. లవ్ స్టోరీ ఉంటుంది, ఫైటింగ్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. ఎన్ని వేమో అన్నీ ఇరుకు అంతే. ఏంటంటే అన్న శంకర్ ఏం చేశాడంటే అన్న మూవీ అనేది ఎట్లా తీశాడంటే ఒక హాలీవుడ్ రేంజ్లో తీసుకొచ్చాడన్న. అంటే స్క్రీన్ ప్లే కూడా చాలా నీట్గా తీశాడు, స్క్రీన్ ప్లే చాలా నీట్గా ఉంది, బ్రహ్మాండంగా తీశాడు అన్న. సినిమా అయితే మస్తు ఉంది, హాలీవుడ్ రేంజ్లో ఉంది. హాలీవుడ్ రేంజ్లో కాదన్నా, మనకి కావాల్సిన రేంజ్లో ఉంది. మచ్చారా అన్నట్టే ఉందన్న. వద్దు ఎక్కువద్దు, సినిమాకి రండి, చూడండి, ఎంజాయ్ చేయండి.